నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ నేను మిర్షి ఇక తెలంగాణలో 6 గ్యారెంటీల విషయంలో ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ కేటీఆర్ గారి అడుగుజాడల్లో కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ తనకైన ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఇతనే చూపియొచ్చు. అండ్ గతంలో కూడా మనం ఆయన ఇంటర్వ్యూ చేశాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 6 గ్యారెంటీలు ప్రజల దాకా చేరుతున్నాయా లేదా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ని ప్రశ్నించే వ్యక్తి ఎవరు అంటే ఇతన్ని కూడా చూపియొచ్చు. మరి ఎవరో కాదండి ఆయన సురేష్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఏడాది పూర్తయింది. ఏడాది పాలనలో ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు? 6 మోసాలకి 12 మాసాలైంది. వీళ్ళు గ్యారెంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి, పేమెంట్ కోటాలో వచ్చిన ముఖ్యమంత్రి మాకేం చెప్పిందంటే అసెంబ్లీ సాక్షిగా నేనిచ్చిన హామీలు 420 హామీలకి మీరు పక్కన పెట్టుకోండి, ఒక భగవద్గీత లెక్క, ఒక ఖురాన్ లెక్క మీరు పక్కన పెట్టుకోండి అని చెప్పి మాకు ఈ హామీలన్నీ ఇచ్చింది. అందుకే సంవత్సరం నుంచి ఎమ్మడి పడుతున్నాం. ఎప్పుడు చేస్తా ఈ 420 హామీలు? నీ అవసరాని కోసం ఈ రాష్ట్రంలో ఏది పడితే అది ఇచ్చిండు. అంటే ఆయన అధికారంలోకి వస్తాడు అనుకోలేదు. ఈ 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఇలా ఈ రాష్ట్రంలో ఏం ఇంప్లిమెంట్ అయింది? ఏ పథకం ఇంప్లిమెంట్ అయింది? ఒక ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్ కింద ఇంకా 3 ఉన్నాయి. ఏమైనా ఇంప్లిమెంట్ చేసిండా? తులం బంగారం ఎడిపోయింది. మహిళలకు ఇస్తాను 2500 ఎడిపోయింది. ఇలా 6 మోసాలకి 12 మాసాలు అయింది తప్పితే ఈ రాష్ట్రంలో ముందలి పోలేదు, ఇంకెనక్కే పోయింది. సో పోయింది అని అంటున్నారు. మరి గతంలో మీరేం చేశారు? మేమేం చేసినాం అందరు తెలుసు. 68,000 కోట్లకు ఉన్న ఈ రాష్ట్ర బడ్జెట్ ని 3 లక్షల పైన కోట్లకి వీళ్ళకి ఒప్పచెప్పి, దాంట్లో మీ కుంభకోణాలు జరగలేదా? కుంభకోణం మాటకి ముందల కుంభకోణం, మాట తర్వాత కుంభకోణం, ఇంకా రాజకీయం ఎందుకు? మా ఓటమికి మీరు అన్న అబద్ధాలకి జనం నమ్మితేనే ఇలా మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. ఇలా నేనేమంటున్నా, ఇంకా మా మీద ఏడవడం కాదు. ఇలా మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినామని అసెంబ్లీ సాక్ష్యం ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి గారు మాట్లాడారు. మేమేం చేసినామో చెప్తాం. కాళేశ్వరం కట్టినాం, మల్లన సాగర్ కట్టినాం. ఇలా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి చెరువు దోవినాం. రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినాం. వికలాంగులు 4000 రూపాయలు పెన్షన్ చేసినాం. ఆడపిల్లకి మేనమావయ్య కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం. ఇలా రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చిన గురుకుల పాఠశాలలో 1003 గురుకుల పాఠశాల పెట్టిన ఘనత మాది. ఇటుక పిల్ల పెట్టుకోకుండా 1,20,000 కోట్ల అప్పు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ సాక్షి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఒప్పుకోండి కదా, ఏ ఇటుక పిల్ల పెట్టమని 1,20,000 కోట్ల అప్పు అయింది. అంటే వచ్చే 5 సంవత్సరాల కాలంలో దగ్గర రమారామి అనుకుంటా 6,50,000 కోట్ల అప్పుకి సిద్ధంగా ఉంది రాష్ట్రం. లక్షలు పెట్టి కాళేశ్వరం కట్టారు అని చెప్పేసి అంటున్నారు. మరి కాళేశ్వరం గడిచిన 2-3 సంవత్సరాల్లోనే ఎందుకు స్క్రాచ్ వచ్చింది? అసలు మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పాల్గొనలు ఈ మురుకులకి తెలంగాణ గురించి తెలియనప్పుడు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం నడిచింది. అప్పుడు పాడబడుకునే తలాపున పారుతుంది గోదావరి, మన చిలక మన ఊరు ఏడారని పాట ఉంది. తలాపురం పారుతున్న గోదావరి మన కాళ్ళకి రాకపోయేది, పోయి ఆంధ్ర ప్రాంతంలో ప్రవహించేది. కానీ కేసీఆర్ గారు మా తుంగతుర్తి ప్రాంతమే ఒకప్పుడు గోరీలే మాత్రమే ఉండే, కానీ గోదావరి జలాలు తీసుకొచ్చి మా కాలు గడింది కేసీఆర్ గారు. అక్కడ ఉన్న స్థానిక జగదీశ్వర్ రెడ్డి గారు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, ప్రతి ఊరికి పల్లె కేసీఆర్ నీళ్లు తీసుకొచ్చిండు. కాళేశ్వరం ఎందుకు ఊరిపోయిందని చెప్తున్నారు? కూలిపోలే కాళేశ్వరం కట్టింది ఒక ఇసుక మీద. పెద్ద ప్రాజెక్టులకే బీటలు వాడుతున్నాయి. కాళేశ్వరం కొట్టకపోలేదు. కాళేశ్వరం ఇప్పుడు కూడా 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా నిలబడి ఉంది. కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం కాదు, పిల్లర్ మాత్రమే. కాళేశ్వరం కింద 3 బ్యారేజ్లు ఉన్నాయి. దగ్గర 450 కిలోమీటర్ల లైన్ ఉంది తుంగతుర్తి దాకా. మరి ఏ కుంభకోణాలు జరగకపోతే ఎందుకు చర్చకు రావట్లేదు? తర్వాత ఇంకోటి, అన్ని పథకాలలో కూడా కుంభకోణం జరగకపోతే కేసీఆర్ గారు బయటకు ఎందుకు రావట్లేదు? కేవలం కేటీఆర్ గారిని తర్వాత హరీష్ రావు గారిని ముందరికేసి ఎందుకు మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారితో మాట్లాడే స్ట్రెంత్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, విధ్వంసం రెచ్చగొట్టుడు మాటలు. కేసీఆర్ గారితో ఎందుకండి? కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. అవును మీరు రావట్లేదు, బరాబర్ రావట్లేదు. మేము ఒకప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని దొరాని, అవునండి ఆ దొరాయంలో రైతు బంధు వచ్చింది, ఈ దొంగయంలో రైతు బంధు బంద్ అయింది, ఆ దొరాయంలో కళ్యాణ లక్ష్మి వచ్చింది ఆడపిల్లకి, ఈ దొంగయంలో కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, ఆ దొరాయంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, ఈ దొంగయంలో అన్ని బంద్ అయినాయి. చరిత్ర కోసం చరిత్ర లేని తాపత్రపడితే ఎలా ఉంటుందో తెలంగాణలో అదే నడుస్తుంది. నాకు చరిత్ర కావాలి. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేని చరిత్ర. ఆ చరిత్ర కోసం తాపత్రపడుతూ కేసీఆర్ గారిని బదనం చేయాలా, కేసీఆర్ కుటుంబాన్ని బదనం చేయాలా, కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలా, కవిత గారిని ఇంకోటి చేయాలా, హరీష్ రావు. ఇది కాదు, రాక్షసుడు రాజు అయితే ఎలా ఉంటుందో ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుంది.
ప్రతి కార్యకర్త కూడా రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు, మమ్మల్ని కేవలం విమర్శించడానికి మాత్రం ఇవన్నీ చేస్తున్నారు అనేట. మరి మీరెంత తీసుకున్నారు కేసీఆర్ దగ్గర నుంచి మాట్లాడడానికి? మేము తీసుకున్నాం, ఎంత ఎంత కేసీఆర్ దగ్గర నుంచి బరాబర్ తీసుకున్నాం. కేసీఆర్ పేమెంట్ కార్యకర్తలం, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ లబ్ధి పొందుతున్నాం. మాకు అదే తెచ్చిండు కేసీఆర్. మా తుంగతుర్తి ప్రాంతానికి నీళ్లు తెచ్చిండు, అది తీసుకున్నాం. మా ఆడపిల్లలు మా అక్క జిల్లాలో పెళ్లి అయితే ₹1,00,000 తీసుకున్నాం, అదే మేము కేసీఆర్ గారు తీసుకున్నది. మీ లెక్క 50 లక్షలు పట్టపగలు ఇచ్చి దొరికిన దొంగలం కాదు, మేము బరాబర్ తీసుకున్నాం. కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో మేము ఆస్తిపరులం, వాటాదారులం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మేము ఒక భాగస్వామిలో. తెలంగాణ ఉద్యమం లేని చరిత్ర నీది. నిజంగా బాధపడుతున్నాం అండి. ఎందుకు కోపం వస్తుంది అంటారు? ఖచ్చితంగా కోపం వస్తుంది. నేను పెంచుకున్న చెట్టుకే చెదలు పడితే ఎలా ఉంటుందో, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ చెట్టు పెరిగితే ఆ చెట్టు పడ్డ చెదలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ చెదలు తింటూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తుడు. ఏం చేసినని 1,20,000 కోట్లు అప్పయింది. ఏ వర్గానికి నువ్వు చేసినావు? యాదవ గొర్రెల పంపిణీ బంద్ అయింది, దళితులు దళిత బంధు పంపైంది, చెర్ల చేపల పిల్లలు బంద్ అయినాయి. ఏ పథకం ఇంప్లిమెంట్ కావట్లేదు. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో 60 మంది చచ్చిపోయారు. కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? 600 మంది రైతులు చచ్చిపోయారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? సగం రుణమాఫీ అని చెప్పి ఇంతవరకు 2 కార్ల రైతు బంధు కొట్టిన, రైతు భరోసా ఇస్తా అని చెప్పి 2 కార్లే కొట్టిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇవన్నీ అంటున్నారు. మరి మీ హయాంలో కూడా రైతులు చనిపోయారు. తర్వాత పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే పట్టించుకొని విద్యాశాఖ మంత్రిని చూసాము. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? విద్యాశాఖ మంత్రి లేకుండా మేము పరిపాలన చేయలేదు. గతంలో మేము 2014 నుంచి 2023 దాకా మేము ఉన్న దాంట్లో 4 విద్యాశాఖ మంత్రి పనిచేసారు. జగదీష్ రెడ్డి గారు పనిచేసారు, కడియం శ్రీహరి గారు పనిచేసారు, సవితమ్మ గారు పనిచేసారు. మేము మంత్రులు పెట్టుకుని పరిపాలన చేసినాం. ఈ రాష్ట్రానికి ఇప్పటిదాకా సంవత్సరం కాలంలో 16 శాఖలకి ఇంకా మంత్రే లేడు, సోషల్ వెల్ఫేర్ మంత్రే లేడు, హోం మంత్రే లేడు. ఇలా విద్యాశాఖకి చదువు రాని వాళ్ళు దద్దమ్మ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి విద్యాశాఖ మంత్రే లేడు. ఇలా ఏ వర్గం సంతోషంగా ఉంది? అశోక్ నగర్లో నీకోసం తిరిగిన నీ బిడ్డల కోసం ఇలా వాళ్ళని లాఠీలతో కొట్టించినావు. పోలీసు వాళ్ళని 16 మంది సస్పెండ్ చేసినావు. ఇలా అధికారం కోసం 100 మాటలు చెప్పిండు, 1000 హామీలు ఇచ్చిండు. ఏ వర్గాన్ని కూడా నువ్వు ఇచ్చినావు. ఇలా తుంగతుర్తి ప్రాంతంలో కాలేజీలో జలాలు బంద్ అయినాయి, నీ పాపం కాదా? ఇలా తుంగతుర్తి ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వర్గం సంతోషంగా ఉంది? ఏ వర్గం సంతోషంగా ఉంది? ఇంకా లగచర్ల విషయంలో తీసుకున్నట్టయితే కేటీఆర్ గారు హస్తం ఉంది అని అంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారిని పక్కన ఉంచుకొని ఇవన్నీ చేశారు అని చెప్పేసి దీనికి కర్త కర్మ క్రియ కేవలం కేటీఆర్ గారే అని అంటున్నారు. ఈ రాష్ట్రంలో నడిచేది ఒకటే అండి, అల్లుడు కోసం, ఆదాని కోసం, వియ్యంకుడు కోసం, అంతే తప్పితే ఏ వర్గాన్ని కూడా నువ్వు సంతోష పెట్టట్లేదు. అన్నదమ్ముల కోసం చెప్పేది. ఒక నిమిషం అండి, అల్లుడి విషయంలో తీసుకున్నట్టయితే హరీష్ రావు గారు చేయలేదా? కవిత గారు చేయలేదా? కేటీఆర్ గారు చేయలేదా? దాన్ని ఎలా సమర్థించుకుంటారు మరి మీరు? హరీష్ రావు గారు ఏదో నామినేట్ పోస్ట్లో వచ్చి నిల్చొని జనాలకు రాలేదు, మామూలు రిఫరెన్స్ రాలేదు. కేసీఆర్ గారు ఎమ్మటి అడుగులు అడిగేసి హరీష్ రావు గారు 1,38,000 మేయర్తో జనాలు వేసిన ఓట్లతో గెలిచిన వ్యక్తి హరీష్ రావు గారు. ఒక్కసారి సిద్దిపేటకు పోదాం, సిద్దిపేట పోతే అక్కడ రూపురేఖలు చూస్తే మీకు అర్థమవుతుంది. అదే కొడంగల్ పోదాం, 3 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా, ఇప్పటికి నువ్వేం చేసినావు చూద్దాం. ఒకటండి, హరీష్ రావు గారినన్నా వీళ్ళన్నా ఎవరన్నా కేసీఆర్ అన్నా వాళ్ళు ఉద్యమం నుంచి వచ్చిర్రు, ఉద్యమంలో పాల్గొన్న బిడ్డలు. ఒకటి నాకు తెలిసి కేసీఆర్ గారు కేటీఆర్ గారి గురించి కానీ హరీష్ రావు గారి గురించి వాళ్ళ ఆ ఫ్యామిలీలో పుట్టుకోకుండా ఉంటే ఇవాళ ఇంకా ఉన్నత శిఖరాలు ఆలోచించేవాళ్ళు. కానీ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ మీద ఆడిపోసుకోకపోతే నేనేమంటున్నా, నీకు అవకాశం వచ్చింది, నీ చేతిలో ఒప్పచెప్పిర్రు, నీకు సంవత్సరం కాలం నిరుపయోగం చేసినావు, ఇంకా 4 ఏళ్ళు ఇంకా బుద్ధి తెచ్చుకోమంటే ఇంకా హరీష్ రావు గారు కేటీఆర్ గారు నేనేమంటున్నా, లఘుచర్ల లడాయి నడిచింది. లఘుచర్ల విషయం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సాయుధ రైతాంగ పోరాటం ఎట్లుందో లఘుచర్ల నేర్పింది. భూమి ముట్టుకుంటే మాడి మసి అయిపోతారు. భూమి ముట్టుకుంటే అధికారుల మీద జరిగిన దాడి కాదు, అది రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద జరిగిన దాడి, రేవంత్ రెడ్డి అల్లుడి మీద జరిగిన దాడి తప్పితే అది లఘుచర్ల లంబాడి బిడ్డలు చేసిన దాడి, అది అధికారుల మీద దాడి కాదు, రేవంత్ రెడ్డి మీద దాడి. సొంత బిడ్డలండి, నీ సొంత కాన్స్టిట్యున్సీలో సొంత బిడ్డలు మీద నువ్వు 35 రోజుల పాటు జైల్లో పెట్టి హింసిస్తే గిరిజన బిడ్డలు ఏ పాపం చేసిర్రు అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడదు బహిరంగ సభలో, తొండాలు గుట్లు పెట్టిన భూమిని నేను అడిగినా, ఫార్మాసిటీ కోసం అడిగినా, నేను ఇంకో సిటీ కోసం అడిగినా, 4th సిటీ కోసం అడిగినా మాట్లాడుతారు. తొండాలు గుట్లు పెట్టిన భూమి ఉండేది గతంలో 2014 ముందర మౌనూరు పాలమూరు బిడ్డలు, మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఆ పాలమూరు బిడ్డలందరూ కూడా వలస పోయేది. కానీ ఇలా వలసలు వాపస్ అయినాయి. పాలమూరు రంగారెడ్డి పథకం మేము ప్రారంభించినాం, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము పూర్తి చేసినాం. ఈ రాష్ట్రంలో సాగు తాగు నీరు ఇచ్చిన ఘనత మాది. కానీ గతంలో 60 సంవత్సరాలు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు ఈ గురుకాడు ఉన్న టీడీపీ పార్టీ ఏం బీకింది, ఏం చేసిందని అంటున్నాం. కోపంతో మాట్లాడుతున్నాం అండి. మేము పెంచుకున్న చెట్టుని నీలాంటి చెదలు వచ్చి ఖరాబ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాం.
మాకు పేమెంట్ అయితే అవసరం లేదు, మాకు తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది మాకు, అదే మాకు పెద్ద పేమెంట్. లఘుచర్ల లడాయికి ఈ రాష్ట్రంలో అర్జం పోసింది. ఎవడండి భూమి ఇచ్చేది? ఏ రైతు ఇస్తాడు భూమి? భూమి అప్ప అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు రైతు. నేను ఒక రైతు బిడ్డని, అవసరానికి అప్ప అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడని ఉన్న భూమిని కన్న తల్లి లాంటి భూమిని ఎవడు అమ్మడు, ఏ రైతు కూడా అమ్మడు. ఇలా 30 లక్షల రూపాయల భూమి 10 లక్షల అప్పు అయితే చచ్చిపోతాడండి. అమ్ముకోవచ్చు కానీ మాట్లాడతారు. రైతు నీ లెక్క బ్రోకర్ కాదు, నీ లెక్క వ్యాపారి కాదు. నమ్ముకున్న భూమి కోసం ఎంత దూరమైన పోతారు. కాబట్టి ఇలా లఘుచర్ల నడిచిన లడాయి కూడా, గిరిజన బిడ్డ లడాయి కూడా, నా భూమి ముట్టుకుంటే నువ్వు కాదు నీ అయ్యా కొండారెడ్డి పెళ్లి ఎవడు వచ్చినా కానీ ఊకునే ముచ్చడని లఘుచర్లలో నీ సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు నడిచింది. సో మీరు ఇప్పుడు అంటున్నారు అంటే కేవలం ఇది బూటకాలు, నాటకాలు, 420 హామీలు అవన్నీ అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చేసేది ఏంది? అసెంబ్లీకి రోజుకో వేషంలో అవతారం, నిరసనలు అవన్నీ ఏంది? ఈ రాష్ట్రంలో రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదని మేము అడుగుతున్నాం. రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయిందా? ఎందుకు రాలేదు? రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు? 1,50,000 ఖచ్చితంగా అయ్యింది అని చెప్పేసి ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు నా అకౌంట్ నెంబర్ ఇస్తా, నా బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ఇస్తా, 73,000 రూపాయలు నాది కాలేదు. ఎవరో అవసరం లేదు, ఉదాహరణ నాదే కాలేదు. నేనేమంటున్నానంటే మీరు కావాల్సుకొని చెప్పొచ్చు కదా. నేనే 73,000 రూపాయలు నిన్న కట్టినండి బ్యాంకులో. వాళ్ళు ఆగట్లేదు, నోటీస్ ఇంటికి తాళం వేస్తా అంటే సప్పు చేసి కట్టినా. ఈ రాష్ట్రంలో 46 లక్షల మందికో 26 లక్షల మందికి అయింది. 20 లక్షల మంది అంతే ఉన్నారు బాధితులు. ఏం చేయలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతు భరోసా ఆడబడ్డది. మేము ఇవ్వాల్సిన పైసలు పక్కన పెడితే మీరు ఇచ్చిర్రు. 15,000 ఎక్కడ పడ్డది? నాకు 4 ఎకరాలు ఉంది, ఇంతవరకు పడలేదు. నేనేమంటున్నానంటే నీ హామీలు అబద్ధ హామీల కోసం అధికారంకి వచ్చినావు నువ్వు. మేము రైతు బంధించినాం. స్వతంత్రం వచ్చిన కానీ కూడా రైతు అనేవాడు రాజు కాలేదు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైతు ఎద్దర్చిన వ్యవసాయం, రైతు వచ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్ర లేదని కేసీఆర్ గారు రైతు బంధం తీసుకొచ్చి రైతు ఒక రకాన్ని మనిస్తే రైతు బీమా పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకుంది కేసీఆర్ గారు. పెట్టుబడి సాయం, కాలువ నీళ్లు, కరెంటు, పంటను కూడా కేసీఆర్ గారు ఉన్నారు తప్పితే ఈ దుర్మార్గులు లెక్క చేయలేదు. సో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గుడు అని అంటారు. పచ్చి దుర్మార్గుడు అండి. చరిత్ర లేనివాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎట్లుండదు ఇప్పుడు నడిచేది అదే. ఏం నడుస్తుంది? సంవత్సర కాలంలో విధ్వంసం, విద్వేషం, అరెస్టులు, సామాన్య కార్యం మీద అట్రాసిటీ కేసులు, మాట్లాడితే జైలు పంపించడం. 11 రోజుల కాలంలో నేను కూడా జైలు పోయొచ్చిన. నన్ను ఏ తప్పు చేసామని పెట్టిన మమ్మల్ని అడిగినందుకు ప్రెస్టిషన్తో పెడతారా? నరేంద్ర రెడ్డి గారిని ఏం చేసిరు? నీ సొంత కాన్స్టిట్యున్సీలో, సొంత ఊర్లో నీ గురించి 2 ఆత్మహత్య చేసుకురు. అక్కడ 87 సంవత్సరాల సాయిరెడ్డి అనే వ్యక్తి మీది అక్కడే సొంతం, మీకు తెలుసు ప్రాపర్, మీకు అంతా అక్కడ అవగాహన ఉంది. సాయిరెడ్డి అనే ఇంటికి పోకుండా గోడ కడితే ఈ దుర్మార్గులు 87 సంవత్సరాలు ఏ వృద్ధుడైనా ఆత్మహత్య చేసుకుంటాడు? ఏ కష్టం వచ్చిందని పిల్లలు పెళ్లి చేయలేక, తిండి లేక కొడుకులు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఈ దుర్మార్గుడా దుష్ట వ్యవహారానికి వీళ్ళ చేసే చిల్లర వేషాలకి సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్, 2 సార్లు మాజీ సర్పంచ్, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. నేను ఇల్లు కట్టుకోవడమే ఒక కళ, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. ఏదో పేదోడు కష్టమై పాలమూరు నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి బతుకు జీవుడు అని పొట్ట చెక్కలు పట్టుకొని ఈ హైదరాబాద్ భాగ్యనగరానికి వచ్చి బతుకుదేరు కోసం వస్తే రూపాయి కూడేసుకుని ఇల్లు కట్టుకుంటే FTL అని, బఫర్ జోన్ అని. మరి నీ అన్న బఫర్ జోన్లో FTL ఉంది కదా తిరుపతి రెడ్డి గారిది, ఎందుకు కూడగొట్టలేదు? ఆడు పేదోడు అంటే నీ అన్నదమ్ములకేమో ఒక చట్టం, పేదోనికి ఒక చట్టం మాత్రం వీళ్ళ చుట్టం, పేదోనికి మాత్రం కాదు. సో మరి ఇంకో విషయం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఫార్మసీ దాంట్లో కేటీఆర్ గారి హస్తం ఉంది, అది కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఈరోజు నిండు అసెంబ్లీ సభలో వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి దాని మీద చర్చ జరగాలి అని చెప్పేసి అండి. కేటీఆర్ గారిని నిజంగా అరెస్ట్ చేసే సందర్భం ఉంది అంటే మీరేం చేస్తారు? కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అంటే ఆయన ఒకటే చెప్పిండు, ఆయన మీద ఉచ్చుంది, ఇంకోటి ఉందని. ఆయన వల్ల ఉచ్చు అయ్యేది కాదు, బొచ్చు అయ్యేది కాదు, ఏం పీక్కుంటూ పీక్కు అని చెప్పిరు. పీక్కు అని చెప్పినాక నువ్వు పీకలేకపోతున్నావు అంటే నీ కాడ ఏం లేదు కదా, ఆబ్జెక్ట్ ఏం లేదు ఆయన కాడ. ఆయన కాడ ఉంది ఏంటంటే అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు దొంగ అయిన అందరం దొంగ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు నీతిగా బతికినారు, వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం బతికినాడు. నీ లెక్క అమ్ముడు పోయి 4 పార్టీలు మారి నీ లెక్క పేమెంట్ కోటలో పేమెంట్ సీట్ తెచ్చుకున్న PC అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమం అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేటీఆర్ గారు ఎక్కడున్నారు? అమెరికాలో లేరా? అసలు కేటీఆర్ గారు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు? దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? 69 ఉద్యమంలో నేను కూడా లేను, నువ్వు లేవనంటే తప్ప. 69 ఉద్యమంలో నేను లేను. మా నాన్న పుట్టింది 84లో పుట్టిండు. నేను చెప్తున్నా, మా నాన్న పుట్టింది 84లో పుట్టిండు. నేను అప్పుడు లేను, 69 ఎందుకు లేవని నువ్వు అడుగుతావు? అరే వాళ్ళ నాన్న కదా, తెలంగాణ ఉద్యమాన్ని నాంది పలింది కేసీఆర్ కదా, తెలంగాణ కొట్లాడి తెచ్చింది కేసీఆర్ కదా. కేసీఆర్ ఉంటుంది, కేటీఆర్ గారు ఉంటుంది అండి. నేనేమంటున్నా, ఇది మీరు అనుకున్నట్టు ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితను మాట్లాడుతుర్రే. ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇలా రేవంత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఇయంకుడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడరు? ఇలా ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ
కేసీఆర్ అనడానికేమో కుటుంబం వస్తుంది. ఈ రాష్ట్రంలో మల్లు పట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లు రవి గారు ఎంపీ గారు, చెప్తున్నా కుటుంబం, వాళ్ళ కుటుంబాల గురించి చెప్తున్నా. ఎవరు లేరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు, వాళ్ళ భార్య ఎమ్మెల్యే గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు, కోమరెడ్డి రాజగోపాల్ గారు ఎమ్మెల్యే గారు, V6 వివేక్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఒక ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ. మరి ఈ కుటుంబ పార్టీ కాదా? మాదే కుటుంబం పార్టీ. మేము ఎందుకని ఉద్యమం చేసిన బిడ్డలం కాబట్టి మా మీదే బాధనం. వీళ్ళు ఉద్యమం చేయలే. ఎవరు చేసిన ఉద్యమం? తెలంగాణ ఉద్యమం రాజీనామా చేసిన సన్నాసులు ఎవడు? ఉద్యమం కోసం ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులం మేము. ఉద్యమంలో ఉన్నది మా చరిత్ర, మా పేజ్ ఉంటుంది. చరిత్ర లేని వాళ్ళు చరిత్ర కోసం తాపత్రపడుతున్న ఈ దొంగలు లంగలు ఇలా కేసీఆర్ అన్న ఇప్పటిదాకా ఒక ఎత్తండి. కేసీఆర్ గారు మీ తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. అప్పుడు అన్నరాని మాటలు పడ్డాడు. తెలంగాణ తెచ్చినాక తెలంగాణలో అభివృద్ధి భాగంగాలని అన్నరాని మాటలు పడ్డాడు. కానీ ఇప్పుడు చెప్తా కొడకల్లారా గుర్తుపెట్టుకోరు. ఎవరైనా బరాబర్ అంటే కొడకల్లారని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కేసీఆర్ అన్నారు, కేసీఆర్ ఆకారాన్ని అన్నారు, కేసీఆర్ కొడుకుని అన్నారు, కేసీఆర్ బిడ్డని అన్నారు, ఒక ఆడమ్మ ఒక ఆడబిడ్డ అన్న మాట మాట్లాడారు. హరీష్ రావు గారు అన్నారు. నేను అంటారు చెప్తాను, నేను చెప్పాను. వాళ్ళ మనవని అన్నారు. మీకు ఏం హక్కు ఉందిరా? ఎవర్రా మీరంతా? మీరు వాళ్ళ కుటుంబాన్ని అనాల్సిన అవసరం. మీరు ఇన్ని అంటున్నారు, మీరన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదండి. మరి ప్రతి సభలో కేసీఆర్ గారు కూడా అన్న రికార్డుని కూడా మేము చూపిస్తాం. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అవునండి, తెలంగాణ ఉద్యమం లేని లంగని లంగాన్నాం, దొంగని దొంగన్నాం. అప్పుడు మాకు తెలంగాణ ఉద్యమం కలిసి రమ్మంటే రాలేదు కాబట్టి అన్నామండి. తప్పేమన్నా మాకు ఇంట్లోకి రమ్మంటున్నాం, మా ఫంక్షన్ రాలేదు, మా దావత్ రాలేదు అంటున్నాం. తెలంగాణ అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే తెలంగాణ ఉద్యమం నడుతుందని చెప్పినాం, రమ్మన్నాం. మరి సరే, మీరు ప్రజల కోసం మీరు చేస్తున్నారు, ప్రజల కోసం మేము పోరాడుతున్నాం అని అంటారు. మరి మొన్న పుష్ప 2 సినిమాలో ప్రీ రిలీజ్ షో అప్పుడు రేవతి గారి చనిపోతే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారు? తెలంగాణ ఒక మహిళ చనిపోతే మీరు ఎక్కడుండి పరామర్శించిన సందర్భాలు ఎక్కడున్నారు? మరి మీరు ఒకటి రాజకీయాల కోసం మాట్లాడుకుందాం అంటే రాజకీయమే మాట్లాడాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ శవాల కోసం, శవాల మీద రాజకీయాలు, ఈ రాష్ట్రంలో శవాల కోసం తాపత్రపడే పార్టీ, శవరాజకీయాలు చేసే పార్టీ ఈ పార్టీ. ఆమె రేవతి అనే మహిళ ఒక అభిమాని, అల్లు అర్జున్ గారికి సంబంధించిన అభిమాని. ఇప్పుడు నేను మన ఫ్యామిలీ పోతే ఉదయం పూట పోతాను, ఆమె అర్ధరాత్రి పూట కూడా ఖచ్చితంగా పోవాలా పుష్ప 2 సినిమా చూడాలంటే ఆమె ఎంత అభిమానం అయి ఉండొచ్చు. అందుకే అభిమానం చచ్చిపోయినందుకు ఆ అభిమాన హీరో ఏం చేసిందంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ ఇచ్చి 20 లక్షల రూపాయలు. దానికి మా పార్టీ సంబంధం ఏందని. కానీ ఒక విషయంలో చెప్తున్నాను, ఆయన అరెస్ట్ చేసే కోణం ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ప్రీమియర్ షోలో ఏం మాట్లాడిందంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి ఆయన తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీకింది ఏం లేదు కాబట్టి ఆయనకి తెలియక కేసీఆర్ అని చెప్పబోయిననే ఉద్దేశంతో ఆ కక్ష పెట్టుకుని తప్పితే పేరు చెప్పకపోతే అరెస్ట్ చేస్తా అని. ఆయన ఒక నేషనల్ ఆర్టిస్టు, నేషనల్ అవార్డు గ్రహీత. ఆయన జైల్లో పెట్టాలని తాపత్రంతో నైట్ తీసుకుపోయి యాగమాగం చేసుకుంటా బెడ్రూమ్ దాకా పోయి వాళ్ళు ఇబ్బంది పెడితే నువ్వేం సాధించడం? అవునండి, అల్లు అర్జున్ గారిని పరామర్శించింది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు నాకు ఆ బాధ వస్తే, నా కడుపులో బాధ వస్తే నా కుటుంబ సభ్యులు వస్తారు. అల్లు అర్జున్ బాధ వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ వాళ్ళు వచ్చారు, అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రాజకీయ వ్యభిచారులు అందరూ కలిసి ఆమెను ఆత్మహత్యని ఇంకేదో చేసి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోలేదు, ఇంకో పార్టీ ఎందుకు పోలేదు. మేము మాట్లాడుతున్నాం అండి, బీఆర్ఎస్ పార్టీ మాకు ఆమె సంబంధం లేదు. కానీ మేము తప్పేమంటే ఒప్పుకుంటాం. మీ వల్ల ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన అబద్ధ హామీల వల్ల, మీరు ఈ రాష్ట్ర రైతాంగం చేసే ద్రోహం వల్ల, కాలం నీళ్ళు ఇవ్వడం వల్ల, కరెంటు ఇవ్వడం వల్ల, రుణమాఫీ సగం చేయకపోవడం వల్ల, రైతు భరోసా చేయడం వల్ల 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఎవరిని పరామర్శించింది? కనీసం అయ్యో లక్ష్మణ 1003 గురుకుల పాఠశాల పెట్టాం. మేము ఈ 1003 గురుకుల పాఠశాల ఎత్తేసే క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలో భాగంగా అన్నం పెట్టమంటే 60 మంది గురుకుల పాఠశాలలు చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో ఉచిత బస్ అని చెప్పి ఒక ఆలోచన లేని విధానం, సగం చేయలేని విధానం వల్ల 66 మంది ఆటో కార్మికులు చచ్చిపోయారు. ఎవరిని పరామర్శించారు ఈ మూర్ఖులు? ఎవరిని చేసిర్రు? వీళ్ళందరూ కాదా? సరే, ఒకటి అల్లు అర్జున్ విషయంలోనే రేవతి అనే ఆమె ఈ తెలంగాణ బిడ్డ, మిగతాలు కాదా? సరే, మీరు అన్నది కూడా కరెక్ట్ పాయింట్ తీసుకుందాం. గురుకుల విషయంలో మాట్లాడారు. మరి గురుకులాల్లో 9 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఒకరు కూడా మీరు సొంత భవనాలు కాకుండా అద్దె భవనాలలో ఎందుకు పెట్టారు గురుకుల విద్యార్థులను? మరి 1003 గురుకుల పాఠశాలలో ఆల్రెడీ కస్తూర్బాలకు కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఒక 10 ఏళ్ల కాలం కాదు. మేము ఆలోచించిన విధానం మైనార్టీ గురుకులు కానీ, ఎస్సీ గురుకులు కానీ, బీసీ గురుకులు కానీ మేము ప్రతి మండల కేంద్రాలు మేము పెంచిన ఘనత మాది. ఆ మండలాల్లో ఎమ్మడెమ్మడి స్ట్రెచ్చర్ లేపాలంటే లేదు. మీరు ఒకటి గ్రహించట్లేదండి. మన ఇంట్లో ఒక మనిషి, మన తండ్రో మన తాతో చచ్చిపోతే ఆ కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, ఆగమైపోయింది. ఆ ఇంటికి పెద్ద లేనప్పుడు అన్ని ఆగమైంది. కానీ కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు లాక్డౌన్ విధించి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని కూడా చక్కబెట్టింది కేసీఆర్ గారు.
కరోనా వచ్చింది, డబ్బులు పోయినాయి, మనుషులు చచ్చిపోయారు, మన కుటుంబ బాధ్యతలు దెబ్బతిన్నాయి, ఇవన్నీ మర్చిపోయారు మీరు. డబ్బులు లేని కాడ కూడా ప్రైవేట్ బిల్డింగ్ పెట్టాం, తప్పేముంది? మేము జనానికి చదువు చెప్పాలనుకున్నాం. మీరు ఎంతసేపు పర్మనెంట్ స్ట్రక్చర్ కాదండి, ప్రజలకు ఏం కావాలో పిల్లలకి ఏం కావాలో మేము చూసినాం. భూమ పెట్టాం కానీ ప్రాణాలు తీరేగా. నేనేమన్నా కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ఒక పెద్దాపూర్ అనే మండలంలో గురుకుల పాఠశాలలో ఇప్పటికి 2 పాము కడుతూ చచ్చిపోయారు. నిన్నటికి 5 పాము కరిచింది. నేనేమన్నా అంటే కుట్ర మాదా మీద? అరే పావును కూడా పట్టుకోలేక ప్రాణాలు తీస్తున్నది ఏం పరిపాలన? శాతగాని పరిపాలన. నేనేమంటున్నా, కేటీఆర్ గారు నారాజు చేయాలన్నా కానీ ఇంకో నారాజు చేయాలి, మీకు అదే కోణం తప్పితే కేటీఆర్ గారు క్లీన్ చీట్, తెల్ల కాగితం వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళ రాజకీయాలు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి చెంత చాలు. కేటీఆర్ గారు భాగస్వామి అయ్యిండు. ఉర్సిలుగా ఉన్న సిరిసిల్లని బాగు చేసింది కేటీఆర్ గారు. వాళ్ళకి ఏం కావాలా? అంతకని వాళ్ళు నేనేమంటున్నా అంటే, కేసీఆర్ అనేట ఆయన కైలాస పర్వతంలో శివుడు ఉంటాడండి, అంత ఎత్తులు ఉండు. ఈ దుర్మార్గులు ఎంతగానో చూసినా కానీ కనపడ్డు. మీరు అన్న పాయింట్కే వద్దాము. సిరిసిల్లను బాగు చేసిన వ్యక్తి సిరిసిల్లను అని చెప్పేసి అన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులను మోసం చేయలేదా? చేనేత కార్మికులను ఎప్పుడు ఆదుకున్నారు మీరు? సిరిసిల్లలో కేటీఆర్ గారు బతుకమ్మ చీరల విషయంలో మీరు కుంభకోణం చేయలేదా? వారి విషయంలో కూడా మీరు ఏ మాత్రం సపోర్ట్ చేశారు? మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ వాట్సాప్ గ్రూపులలో చాటింగ్ లో మీరు వచ్చిందే వింటారు. వాస్తవ రేఖకి చాలా దూరంగా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థం కాదు. సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ మీరు ఎక్కడికి పోదా అంటే నాతో పాటు పోదాం. సిరిసిల్లలో ఇలా 200 కోట్ల బతుకమ్మ చీరలు ఇచ్చింది కేటీఆర్ గారు. వాళ్ళని ఆదుకుంది కేటీఆర్ గారు. ఇలా బతుకమ్మ చీరలు కొట్టిన రేవంత్ రెడ్డి ఆదుకున్నట్ట, కేటీఆర్ గారు ఆదుకున్నట్ట. నేనేమన్నా అంటే ఇది ఒక పేమెంట్ బ్యాచ్, ఒక వ్యవస్థ పెట్టిరండి వాట్సాప్ లో, ఆ ప్రాపగా నడిపిస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, కుక్క బుక్ వేసినట్టు ఆ తిరుమల మల్లి గారికి ఒక పదవి వేసిర్రు. వానికి ఒకసారి బీసీ అంటాడు, బీసీ నంద అంటాడు, ఒకసారి పోయి బీజేపీలు కలుతాడు, ఒకసారి పోయి ఇంకోళ్ళు కలుతాడు. నేనేమంటే ఫైనల్ కూడా చెప్తున్నా, ఈ రాష్ట్ర వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే చెట్టు పెంచింది మేము, చెట్టు పెట్టింది మేము, చెట్టు పెంచింది మేము, కానీ ఈ చెదలు పడుతుంటే మేము ఊకోము. చెదలకు మందు కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. చెట్టును కాపాడుకుని తెలంగాణ చెట్టు కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అయ్యేదాకా వెంటబడతారు. ఆ తర్వాత ఎక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంఖ్యలో పెట్టుకుని తిరగమని చెప్పిండు. సంఖ్యలో కాదు, నిన్ను ఒళ్ళు సిద్ధపడేదాకా తిరుగుకుండా నిన్ను ఎప్పటికప్పుడు గుర్తు చేసే బాధ్యత. సో ఫైనల్ గా మీరు గవర్నమెంట్ ఏం ప్రశ్నించదలుచుకున్నారు? ఏం ప్రశ్నించినా వాళ్ళ కాడ లేదు, అది చేసే ధోరణి లేదు. ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. చెప్పండి. 6 మోసాలకి 12 మాసాలు అయిపోయింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా నిద్ర లేవట్లేదు. ఎందుకంటే ఆకలి మంట మీద ఉన్న ఈ కాంగ్రెస్ వాళ్ళు దోసుకోవాలని. నేనేమన్నా అంటే, ఒక పాట ఉండే మన తెలంగాణ ఉద్యమంలో పాట ఉంది, వేములవాడ రాజన్న మీద కూడా ఒక పాట ఉండేది. కోడె మొక్కులు ఇస్తారు కోరికలు కావాలని. కేసీఆర్ కూడా కోడె మొక్కులు ఇచ్చొచ్చింది. ఆ కోడె మొక్కులు కూడా కలబరదారిచ్చే చరిత్ర ఈ రాష్ట్ర మంత్రులది. కోడెలు అమ్ముకుంటారే. ఈ దేవుళ్ళారా దండం పెడుతున్న మీ అందరు కూడా ఆలోచించండి. యాదగిరిగుట్ట లాంటి లక్ష్మీనరసింహ గుడి కట్టింది మేము, కానీ మాకు ఓట్లే ఫీలైపోయినాం. నేను ఓట్లు తరాసంగా కానీ ఈ పాపాలన్నీ పసిగట్టి ఈ దుర్మార్గుల్ని శిక్షించేసి ఈ దేవుళ్ళే శిక్షిస్తారు. ప్రజలు శిక్షించడానికి అడుగురు, దేవుడు శిక్షించడానికి అడుగురు. జనానికి అంతా ఒక 4 ఏళ్ళు దండం పెట్టి చెప్తున్న 4 ఏళ్ళు ఆగురి, మిమ్మల్ని బ్రహ్మాండ కడుపులో పెట్టుకునేది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మాకు ఈ కండవకు ఒకటే ఉందండి, తెలంగాణ తెలంగాణ తెలంగాణ. మాకు ఒకటి ఉండదు. ఇలా ఢిల్లీ గల్లీ దందాలు ఆదాని అంబానీ ఇలా ఉంటాయి కదా, మాకు ఏం లేదు. మాకు ఒకటే మాకు ఒకటే సోయి తెలంగాణ మాకు. అందుకే మీ తెలంగాణ బిడ్డను కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకొని ఈ రాక్షస పాలన నుంచి చర్మగీతం పాడే బాధ్యత బీఆర్ఎస్ సైనికులు కంకణ బదులై తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, మీ అమూల్యమైన విషయాన్ని మాకు చెప్పినందుకు. ఓకే, చూసారు కదా, తెలంగాణలో రాక్షసుడు పాలనే ఉంది, అభివృద్ధి పాలన లేదు అని చెప్పేసి సురేష్ గారు అంటున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా తొందరగా అమలు అవుతాయా లేదా, తెలంగాణ సుఖ సంతోషాలతో ఉంటుందా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.